నేను పర్సనల్‌గా ఏంటంటే ఈ కాలంలో కవిత్వాలు చదివేవాళ్ళు అంటే మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? నేను ఎవరి కోసం రాస్తున్నానో ముందు వాళ్ళకి అర్థం కావాలనిపించింది. ఇప్పుడు ఇంత వైవిధ్యమైన సాహిత్యము, ఇంత విభిన్నమైన ప్రక్రియలు ఉండేవి కాదు. అంటే నావెల్ రాయడానికి చాలా టైం పట్టుద్ది, ఇయర్స్ టైం పట్టుద్దని. నేను ఇంటికి వచ్చాక ఒకసారి చూసుకుంటే ఆ స్పాన్ చూసుకుంటే అది ఒక 600 పేజీల నవలగా వస్తుంది దాదాపు. కేసరి జర్నీ గురించి అంటే ఎంత టైం పట్టింది? రాసేటప్పుడు మీ ఫీలింగ్స్ అంటే ఏ కాంటెస్ట్ లో రాశారు? నా పుస్తకాలు ఉన్న షాప్ ముందే నేను నిలబడేది, ఒక కస్టమర్ లాగా నిలబడేది. పీపుల్ ఆ కథల్ని చాలా ఓన్ చేసుకున్న విధానం చూశాక నాకు లిటరల్లీ వాళ్ళు కలవాలన్నారు. బుక్ ఫేర్ లో కలిసాక అప్పుడు అందరు అడిగిన ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ పుస్తకం ఏంటి, నెక్స్ట్ పుస్తకం ఏంటి. మీరు రైట్ టు ఎంప్లాయ్ కూడా, సో అటు జాబ్ చేస్తూ ఇటు రచనల్ని అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అందరు చెప్పింది ఏంటంటే ఉద్యోగం తెచ్చుకొని నీ ఇష్టం వచ్చింది చేయాలి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక 30 నిమిషాలు నీకు నచ్చిన పని మాత్రమే చెయ్యి. నాకు నేను చెప్పుకున్న మాట అది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మరొక టాలెంటెడ్ యంగ్ ఆథర్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అనమాట. ఆయన కవనమాలి గారు. సో రుకేసరి, వైతరిని ఓడిన, మనసు నేసిన కథలు లాంటి మంచి మంచి రచనలతో తనకంటూ ఒక గుర్తింపునైతే తెచ్చుకున్నారు. మరొకసారి తనతో మాట్లాడి తన రచనల గురించి, తన గురించి మరింత బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఎలా నడుస్తుంది మన లైఫ్? బుక్స్ ఆథర్ గా ఎలా జర్నీ? ఏం చెప్తారు ఈ జర్నీ గురించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ యాజమాన్యానికి మీకు అందరికీ థ్యాంక్ యూ. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కవనమాలి. నేను ఈ రచనల జీవితం మొదలుపెట్టి ఈ 2024తో 10 ఏళ్ళు పూర్తయింది. ఓకే. ఈ 10 ఏళ్లలో నేను మొదలుపెట్టింది పాటతో మొదలుపెట్టాను. సో మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ కి సాంగ్స్ రాయడము, అక్కడ నుంచి కొన్ని మెయిన్ ఫిల్మ్స్ కి రాశాను. కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. సో ఆ తర్వాత పాట నుంచి కవిత్వంలోకి, కవిత్వంలోంచి కథ, కథ నుంచి నవలకి, అలా ఈ 5 పుస్తకాలు రాశాను. సో మీ పేరు గురించి ఒకసారి వస్తే కవనమాలి అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేమ్. ఎవరికైనా విన్నా కూడా స్ట్రేంజ్ గా కూడా అనిపిస్తుంది, ఏం పేరు అని చెప్పేసి. అంటే ఈ పేరుకున్న అంటే మీనింగ్ ఏంటి, దీన్ని మీరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మీ ఓన్ పేరా లేకుంటే మహేష్ అని కూడా మేము విన్నాం, మీరేం చెప్తారు? అంటే నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి మహేష్ అండి. నేను మొదట్లో పాటలు రాస్తున్న సమయంలో ఎక్కడైనా సరే నా పేరుతోనే నా క్రెడిట్స్ ఉండేవి. ఓకే. అయితే ఒకానొక సందర్భంలో నేను ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న ఒక ప్రముఖమైన వ్యక్తి కళారంగంలోనే. సో తను నాతో మాట్లాడుతున్నప్పుడు తను ప్రత్యేకించి నాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అందరూని కదా, అలా ఒక పర్టికులర్ ఒక అనుభవం నాకు జరిగింది కాబట్టి దాని వల్ల నేను ఈ కలం పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అలా ఒక ప్రముఖమైన వ్యక్తి ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడే రాస్తున్న వాళ్ళం, ప్రోత్సాహకరంగా ఏ మాట చెప్పినా సంతోషంగానే ఉంటుంది అని అంటే ఒక ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్న రోజులు అవి. ఓకే. ఒక ఫోన్ వచ్చి చాలా బాగా రాశారు మీరు, మీ పాటలు చాలా బాగున్నాయి అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. లైక్ ఓకే, ఎక్కడికి వచ్చాం మనం, కొద్ది దూరం వచ్చాం, కొంతమందికి మన పాట చేరింది అనే సంతోషంలో ఉన్నప్పుడు తాను మన పేరుకు ముందు వెనక ఉండే వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకే. ఆ ప్రస్తావించడం జరిగాక ఏమైంది అంటే ఆ టాపిక్ అనేది, ఆ కాల్ అనేది ఏదైతే ఏ పాట కోసం అయితే, ఏ కళ కోసం అయితే ఆ కాల్ ఇనిషియేట్ అయిందో అది సైడ్కి వెళ్ళిపోయి ఈ పేరు ముందు వెనక ఉన్న వాటి కోసం చర్చ జరిగిందనమాట కాసేపు. ఓకే. నాకు ఆ కాల్ అయిపోయాక అర్థం కాలేదు, అంటే ఇప్పుడు కాల్ దేని వల్ల వచ్చింది, నేను రాసిన పాట వల్ల వచ్చిందా లేదంటే నా పేరుకు ముందు వెనక ఉన్న వాటి వల్ల వచ్చిందా అని చెప్పేసి నాకు ఒక చిన్న సందేహం కలిగింది. నేను కళని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే. సో నేను అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎవరికి తెలియకపోయినా పర్లేదు, నా కళకి వీటి వల్ల గుర్తింపు అవసరం లేదు, నా కళ అలా ఉంటే సరిపోతుంది. కవనమా అంటే అప్పటికి నేను రాసే ఒక పేరు ఏదన్నా పెట్టాలి, అది ఎవరన్నా అవ్వచ్చు, అందరూ చూడాల్సింది నన్ను కాదు, నా పేరు ముందు వెనకాల కానివ్వండి, నేను ఏ వర్గము, ఏ మతము, ఏ ప్రాంతము, ఇవన్నీ కాదు, నేను రాసింది ఏంటనేది అందరూ చూస్తే చాలు, నేను కనిపించకపోయినా పర్లేదు అని అనుకున్నప్పుడు నాకు ఒక పేరు కావాల్సి వచ్చింది. మనకు విష్ణు సహస్రనామంలో వనమాలి అనే ఒక పేరు ఉంటుంది. అది మామూలు వాడుక భాషలో మనము వనమాలి అంటే తోటమాలి ఇలాంటి వాడుక భాషలో కూడా మాట్లాడుతుంటాము. సో నాకు ఆ వనమాలి అనే పదానికి కా అనే అక్షరాన్ని జత చేశాను నేను. కవనము అంటే మన కవిత అనే వస్తుంది అనమాట. సో కవనమాలి అంటే మామూలుగా అది ఎక్కడ కనిపించలేదు, నాకే తోచి పెట్టాను అలా. నాకేమనిపించిందంటే కవనమాలి అంటే ఒకటి, ఇప్పుడు వనమాలి విష్ణు సహస్రనామంలోని పేరు తీసుకుంటే అంటే వనమాలి అనే మాటకు అర్థం తోటలోని పువ్వులు, ఆకులు అన్నింటితో కలిపి ఒక మాల
తయారు చేసి ఆ మాలను మెడలో వేసుకున్నవాడు. అదే కవనమాల దగ్గరకు వచ్చేసరికి కవితల్ని మాలగాలి వేసుకున్నవాడు అని ఒక అర్థం రావచ్చు, నాకు కూడా తెలియదు. ఆ తర్వాత వనమాలి అనే వాడుక భాషలో తోటమాలి అని వస్తుంది. అలాగే మనం కవనమాలి అని తీసుకున్నప్పుడు కవితల తోటకి మాలి అనే ఒక అర్థం కూడా వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆ 2018 ఆ సమయంలో పెట్టాను ఆ పేరు. అప్పటి నుండి కూడా గత సంవత్సరం 2024 ఫిబ్రవరి బుక్ ఫేర్ దాకా కూడా నా ఫేస్ నేను ఎక్కడ బయట రివీల్ చేయలేదు. ఓకే. సో వైతరిని ఒడ్డున వచ్చిన తర్వాత తప్పలేదు, బయటికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ ఒరిజినల్ పేరు కూడా చాలా మంది మర్చిపోయారు, ఓన్లీ కవనమాలి అన్న పేరుతో గుర్తు పెట్టుకుంటున్నారా లేకుంటే? అంటే ఇంట్లో నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అక్కడ మాత్రమే మహేష్ అనే పేరుతో పిలుస్తారు. బయట ఎక్కడైనా సరే నా పేరు కవనమాలి అని అందరు కూడా. సో యాక్చువల్ గా అంటే ఈ రచనా రంగంలోకి, సాహిత్య రంగంలో అడుగు పెట్టాలన్న ఆలోచన అంటే ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? 2014 ఆ సమయంలో, అంత కొంచెం ముందే నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఆ టైంలో చదువుతున్నప్పుడే నాకు అప్పటికి అంటే ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే జరుగుతున్నప్పుడు నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి, అంటే గిఫ్ట్స్ ఇవ్వడం మనకు ఒక వాడుక అనవాయితీగా ఉంటుంది కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అందరూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళిపోయి నాకు గిఫ్ట్ తీసేసుకొని దాన్ని పార్సల్ చేపించి ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది లైక్ ఏంటి అంటే ఎవరో కష్టపడి తయారు చేసిన గిఫ్ట్ మీద జస్ట్ నేను డబ్బులు ఇచ్చి నా పేరు వేపించేసి అది నేను గిఫ్ట్ గా ఇస్తే అందులో నా తాలూకు ఎఫెక్షన్ కనిపించదు కదా. కేవలం మనీ, దాని ప్రైస్ ఎంత అంటే మనం ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నాకు ఎఫెక్షన్ ఎక్కడ మిస్ అవుతుందని నా అభిప్రాయం అనిపించింది అట్లా. సో అప్పుడు నేను అనుకున్నాను నాకు అప్పుడప్పుడు అంటే మరి కళాఖండాలు కాదులే అని చిన్న చిన్న బొమ్మలు వేయడం అలవాటు. సో అప్పుడు ఏంటంటే ఒక ఫ్రెండ్ బర్త్డే అనుకోండి, ఒక షేక్ హ్యాండ్ బొమ్మ వేసి దాని కింద స్నేహం గురించి ఒక 2 మాటలు రాసి ఆ పేపర్ ని తీసుకెళ్లి లామినేషన్ చేయించి ఆ లామినేషన్ నా తరపు గిఫ్ట్ గా ఇస్తాను నేను. దాని ఖర్చు మహా అయితే 50 రూపాయలు కూడా కాదు, కానీ అందులో నేను చేసింది ఉంది, నా ఆలోచనలు ఉన్నాయి, నా కష్టం ఉంది. సో అది నా గిఫ్ట్ అని నేను చెప్పుకోవడానికి నాకు చాలా తృప్తిగా ఉండేది. అది మా ఫ్రెండ్స్ చూసారనమాట. సో వాళ్ళు చూసి ఎందుకు నువ్వు అంటే వాళ్ళకి అవి నచ్చాయి, 2 లైన్స్ బాగా నచ్చాయి. ఓకే, నువ్వు 2 లైన్స్ రాస్తున్నావు కదా, పాట ఎందుకు రాయకూడదు, అప్పట్లో అందరం పాటలు వింటూ ఉంటాం కదా అన్నప్పుడు, సరేరా నాకు తెలియదు ఎలా రాయాలో కూడా తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సినిమా పాట ఇచ్చేసి దీనికి ఇంకో వర్షన్ రాసుకుందా అన్నప్పుడు నేను ఒకటి రాసి ఇవ్వడం, అది నచ్చి ఒక 1 ఇయర్ పాటు మా డైలీ వర్క్ ఏంటంటే రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి అరౌండ్ నా 4th ఇయర్ ఆ టైంలో వాళ్ళు రోజు మార్నింగ్ వెళ్ళగానే ఏదైనా ఒక సినిమా పాట ఇస్తారనమాట. నేను దానికి ఏమంటారు అదే ట్యూన్కి నేను కొత్త వర్షన్ ఏదైనా ఒక లిరిక్స్ నా సిచ్యువేషన్ నాకు వదిలేశారు, ఏదో ఒకటి రాసి ఇవ్వడం అలవాటు అయిందనమాట. సో అలా నేను మొదట కవిత్వం నుంచి పాట వచ్చేసాను. సో అలా ముందరికి వెళ్ళే టైంకి ఇంకా నేర్చుకోవాలనే ఒక కుతూహలం నాది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైనా ఎందుకు రాస్తున్నా అంటే రాయడం నేర్చుకోవడం కోసం రాస్తున్నా నా వరకు నేను. అది మెయిన్గా ఇనిషియేషన్ ఇక్కడ కథల దగ్గరకు వచ్చేసరికి ఎలా పడిందంటే పాట వరకు ఓకే సరిపోయింది, కవిత వచ్చింది, అప్పటి నుంచి కవిత్వం అప్పుడప్పుడు రాయడం, అది కవిత్వం అని కూడా అనను, నేర్చుకునే ప్రయత్నంలో రాస్తున్నదాన్ని మాత్రమే చెప్పగలను. కవిత్వం పాట నడుస్తున్నప్పుడు ఒకనొక టైంకి మనం చెప్పే విషయాలు అంటే ప్రతి ఒక్కరు మన మనసులోని భావాలను ఎదుటి వాళ్ళతో పంచుకోవాలని అనుకుంటారు. అలా పంచుకోవాలన్నప్పుడు మనకు చాలా మందికి ఉండేది ఏంటంటే మనం చెప్తే ఎదుటివాడు వింటే మనకు చాలా హాయిగా ఉంటుంది, కానీ ఎదుటివాడు ఒకడు మాట్లాడుతున్నప్పుడు మనం అంత వినడానికి సిద్ధంగా ఉన్నామని మనం ఎప్పుడు ఆలోచించా. ఓకే చెప్పాడు చాలా లైట్ గా తీసుకుని అంత విన్నాక విన్నాము ఓకే గుడ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం మనం. కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు వాడు మనకు అటెన్షన్ ఇవ్వాలని కోరుకుంటారు. సో అది నేను ఫేస్ చేశాను. ఒకనొక టైంకి నేను మాట్లాడాలంటే నా చుట్టూ ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళు వినడానికి సుముఖంగా లేరనే విషయం నాకు అర్థమైంది. అది వాళ్ళ పరిస్థితుల్ని బట్టి. సో అప్పుడు నాకు అనిపించింది నేను మాట్లాడాలి, లోపలనే దాపెట్టుకోలేను నా ఆలోచనలన్నీ. మాట్లాడాలి అంటే ఏదైనా వ్యక్తి ఉండాలి, లేదంటే నాతో నేను మాట్లాడుకోవాలని నాకు మాధ్యమం కావాలి. ఆ మాధ్యమంగా నేను కథలను ఎంచుకున్నాను. సో అప్పటి నుంచి కథల్ని కానివ్వండి, కవితల్ని కానివ్వండి, ఏదైనా సరే నాలోని భావం ఒక భావావేశం వచ్చినప్పుడు అది ఆనందమైన, బాధ అయినా, కోపమైనా ఏదైనా సరే దాన్ని ఏదో ఒక సాహితీ ప్రక్రియలో ఒక పేపర్ మీద రాసిస్తే ఫస్ట్ గుండెల మీద బరువు తగ్గుతుంది, నాతో నేను సంభాషించుకున్నట్టుంటుంది. సో అలా మొదలు పెట్టాను. ప్రధానంగా అంటే ఒక పుస్తకం రాయాలంటే ఒక సబ్జెక్ట్ దొరకాలి. సో అటువంటి సబ్జెక్ట్స్ అప్పుడు కొంతమంది వాళ్ళు సిద్ధాంతపరంగా రాస్తూ ఉంటారు, కొంతమంది జనాల్లో చూసి అక్కడ అణచివేత వాటికి సంబంధించిన రచనలు మనం చూస్తూ ఉంటాం, కొంత యాక్షన్, థ్రిల్లర్ ఇట్లా జోనర్స్ అన్ని ఉంటాయి కదా. ప్రధానంగా మీరు ఏ జోనర్ అంటే ఏ సబ్జెక్ట్ ఎంచుకొని రాస్తూ ఉంటారు? అంటే నేను పర్టికులర్లీ ఒక దానికి బైండ్ అయ్యలేనండి ప్రస్తుతానికైతే. అంటే నా వరకు ఏంటి అంటే మనం
సిద్ధాంతపరంగా కానివ్వండి, మనకున్న అభిప్రాయాల పరంగా కానివ్వండి, ఉమ్, మనము కంప్లీట్లీ ఒకే దానికి స్టిక్ అయి ఉండలేము. ఓకే. మన జీవితకాల పరిస్థితుల్లో కానివ్వండి, సామాజిక పరిస్థితుల్లో కానివ్వండి, ఉమ్, మనము 2, 3 ఒబే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో నాకేమనిపించిందంటే, దేని గురించి రాస్తున్నాం అనే విషయం దగ్గరకు వచ్చినప్పుడు నాకు రావురి భరద్వాజ్ గారి 'జీవన సమరం' అనే పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది. ఉమ్, ఆ ప్రశ్నకు సమాధానంగా 2015 బుక్ ఫెయిర్‌లో నేను ఆ పుస్తకం తీసుకున్నాను. చదవడానికి కొంతకాలం పట్టింది. తర్వాత అప్పుడు నేను ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. సో తర్వాత నేను ఏమంటారు, ఆ పుస్తకాన్ని 'జీవన సమరం' అనే పుస్తకాన్ని చదివాక అందులో ఉన్నవన్నీ కూడా సామాన్యుల జీవితాలు. అంటే మనకు ఎలా అంటే ఊర్లో సవరాలు అల్లే వాళ్ళు ఉంటారు, ఉమ్, అమ్మే వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య కనుమరుగవుతున్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళ ఒక రోజు జీవితం ఎలా ఉంటుంది? తాళాలు చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాచ్ రిపేర్ చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఒక చిన్న డబ్బా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. లేదు ఎర్లీ మార్నింగ్ మనం 9కి లేచి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంటాం. ఆ 6కి వచ్చి రోడ్లు ఊడ్చే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? అప్పుడు నాకు కథలంటే మనం ఎప్పుడన్నా సరే ఊహల్లోకి వెళ్ళిపోవడం అలవాటు నాకు అప్పటిదాకా. ఓకే. ఏదైనా సరే చదివినప్పుడు ఊహించుకోవడం అలవాటు. ఎప్పుడైతే రావురి భరద్వాజ్ గారి 'జీవన సమరం' చదివానో ఊహించుకోవడం మానేసి చూడడం మొదలుపెట్టాను నా ఉమ్, చుట్టుపక్కల. కథలు ఎక్కడో లేవు, నా చుట్టుపక్కల మాత్రమే ఉన్నాయి. గమనిస్తే ఇక్కడనే అద్భుతమైన కథలున్నాయని చెప్పి, అలా ఎంచుకున్నదే నా సాహిత్యానికి ముడిసరుకొచ్చేసి నా చుట్టూ ఉన్న మనుషుల తాలూకు జీవితాలు. అలాగే మీ బుక్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనసు నేసిన కథలు. సో ఇది దీని గురించి, ఈ బుక్ గురించి ఏం చెప్తారు? అంటే ఏం థీము? థీమ్ వచ్చేసి ఇది అంటే ఇంతకుముందుకు చెప్పినట్టుగానే ఉమ్, సామాన్యుల జీవితాలనేవి ఒక ముడిసరుగ్గా తీసుకున్నప్పుడు, ఓకే. ఎక్కడెక్కడి కథలో ఎందుకు రాయాలి? నేను ఉమ్, 2018 ఆ సమయంలో అంటే ఇప్పుడు కవిత నేర్చుకున్నాను, పాట నేర్చుకున్నాను. ఉమ్, దాని గురించి ఎంతో కొంత రాశాను. కొన్ని విడుదలయ్యాయి, పేరొచ్చింది, బానే ఉంది. ఇక్కడే ఆగిపోలేను. ఆ నేర్చుకోవాలనే కుతూహలం నన్నెప్పుడూ ముందలకి నెడుతూనే ఉంటుంది. ఓకే. ఆ ప్రయత్నంలో ఈసారి కథ ఎందుకు నేర్చుకోకూడదు మనం అనే ఒక ఆలోచనొచ్చింది. ఉమ్, సో కథా ప్రక్రియ ఏంటి అదని నేను తెలీదు. అప్పుడు నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మొదలుగా ఓ ప్రయత్నం చేద్దాము. అంటే నేను నమ్మేదేందంటే, రాయడానికి ఉన్న ఒకే ఒక మార్గం, రాయడం ఎలాగో నేర్చుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం రాయడమే. ఉమ్, అవును. రాస్తూనే నేర్చుకోవాలి. కానీ రాసిందల్లా రచన అనుకోకుండా, రాసి అందులోని తప్పొప్పులు ఎంచుకొని, బేరీజు వేసుకొని, ఉమ్, మరొక రచనకి మెరుగుదిద్దుకుంటూ, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయానికి ఆ రచన అనదగ్గింది వస్తుందని నా అభిప్రాయం. ఓకే. సో, మనసునేసిన కథల దగ్గరకొచ్చేసరికి అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు, ఎక్కడెక్కడ కథలు ఎవరెవరి గురించి ఎందుకు రాయాలి? నేను పుట్టి పెరిగిన వీధుంది. మా ఊర్లో నేను పుట్టి పెరిగిందంతా సంత బజార్ అనే ఒక వీధిలో. ఆ వీధిలో నాకు చాలామంది నేను చూసాను, వాళ్ళతో మాట్లాడాను. సో, అందులో నాకు కొందరి క్యారెక్టర్‌లు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అంటే వీళ్ళ పాత్రల్ని, వీళ్ళ జీవితాల్ని తీసుకొని, వీటి చుట్టూ అంటే అది వాస్తవం. ఆ వాస్తవానికి నేను కొంచెం కల్పనను జత చేసి, ఒక కథ ఓకే. అల్లితే ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఉమ్, ఒక నేను మొత్తంగా ఎంచుకున్నది 23 మందిని. కానీ లెంత్ పరంగా వచ్చేసి నాకు అప్పటికింకా మొదటి పుస్తకం ఉమ్, అప్పటికే 200 పేజీలు వచ్చిందని చెప్పి నేను ఒక 15 కథలతో ఆపేశాననమాట. ఓకే. సో, ఇందులో ఉన్నవన్నీ కూడా ఈ 15 కథల్లో ముఖ్య పాత్రలు. ప్రతి కథలోని ముఖ్య పాత్ర నేను మా వీధిలో కలిసింది, మాట్లాడింది, చూసింది. అలాగే మీరు కవిత్వాలు కూడా రాస్తారు 2 గళ్ళకంటుని, 'గర్లకంటుని గానం విను అపరాజిత.' అపరాజిత. ఇవి కవిత్వాలు కదా! మామూలుగా నేను కవిత్వాల గురించి విన్నదంటే, ఈ కాలంలో కవిత్వాలు చదివే వాళ్ళు అంటే నేను పర్సనల్‌గా విన్నదంటే, కవిత్వాలు ఎవరు చదువుతారా అని చెప్పేసి. అంటే నోవెల్స్ అంటే చదువుతున్నారు. కథలు అంటే చదువుతున్నారు. ఈ కవిత్వాల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి ఉన్నారు. అటువంటి టాక్ మీ దగ్గరికేమన్నా వచ్చిందా? అంటే మీరు కూడా కవిత్వాలు రాస్తారు కాబట్టి. అంటే ఆ టాక్ అనేది ఇప్పుడే కాదండి, ఎప్పటినుంచో కూడా ఉంది. హ్మ్. ఎందుకు అంటే కథలో కానివ్వండి, నవలలో కానివ్వండి, హ్మ్. రచయిత ఏం చెప్తున్నాడనేది మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. అవును. ఆ వాక్యంలో మీకు కనిపిస్తుంది. కవిత్వం దగ్గరకొచ్చేసరికి నిజానికి రచయిత ఏం చెప్పాలనుకున్నాడో మీకు కనిపించే లైన్స్ కాదు. ఆ లైన్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఉంటుంది. ఓకే. ఒక వాక్యం చదివి, ఆపి ఇంకో వాక్యం మొదలుపెడుతుంటాం చూసారా? హ్మ్. ఆ గ్యాప్‌లో ఉంటుంది రచయిత చెప్పేది ఎప్పుడైనా కవిత్వంలో. అది అంటే అబ్స్ట్రాక్ట్ అంటాం మనం. చాలా వరకు కవిత్వం అనేది అబ్స్ట్రాక్ట్‌గా ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నమైన జీవన సరళి, ఆలోచన సరళి కాబట్టి, ఒక్కొక్కరికి కవిత్వం ఒక్కోలా అర్థమవుతుంది. హ్మ్. 'అమృతం కోసం రాత్రి' అందరికి ఒకేలా ఉండదు. ఓకే. 'మహాప్రస్థానమైనా' అందరికి ఒకేలా ఉండదు. నేను ఆ ప్రయాణంలో ఈ కవిత్వం చదువుతూ నేను అర్థం చేసుకున్నదేంటి అంటే, అబ్స్ట్రాక్ట్ కవిత్వం చాలా బావుంటుంది. ఓకే. బట్ నాకేమనిపించిందంటే, నేను ఎవరి కోసం రాస్తున్నానో ముందు వాళ్ళకి అర్థం కావాలి అనిపించింది నాకు. హ్మ్. నాకందుకు ఒకానొక ఇన్‌స్పిరేషన్ 'తగుల గోపాలన్న.' ఓకే.
తగుల గోపాలన్న లేదంటే మనకు సావిత్రి గారు అని చెప్పి ఒక కవయిత్రి ఉన్నారు. ఆవిడ బందిపోట్లు ఇలాంటి కవిత్వాలు రాశారు. రేవతి దేవి గారు అని చెప్పి ఒక ఏమంటారు శిలాలోలిత అనే పుస్తకం రాశారు. ఈ శిలాలోలిత అనే పుస్తకం కానివ్వండి, ఆమె అస్తమించలేదని సావిత్రి గారి పుస్తకం కానివ్వండి, ఇవి చదువుతున్నప్పుడు నాకు అది అబ్స్ట్రాక్ట్ కవిత్వం కాదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు స్పష్టంగా ప్రతి వాక్యం చదువుతున్నప్పుడే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాగే తగుల గోపాలన దండకడియం, తీరొక పువ్వు లాంటి పుస్తకాలు కూడా అలాగే ఉంటాయి. ఓకే. సో నాకు అనిపించింది ఏంటంటే ఇలా ఎందుకు మనం ప్రయత్నించకూడదు. మొదట్లో నేను రాశాను. అంటే సాహిత్యానికి ఎప్పుడూ ఈ ప్రక్రియ ఇలాగే రాయాలి అని నిర్దేశిస్తే ఒకవేళ ఏ కాలంలోనైనా సరే, ఇప్పుడు ఇంత వైవిధ్యమైన సాహిత్యము, ఇంత విభిన్నమైన ప్రక్రియలు ఉండేవి కాదు. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ని క్రియేట్ చేసుకుంటూ, కొత్త ప్రక్రియల్ని సృష్టించుకుంటూ, కొత్త వ్యక్తీకరణల్లో ముందలికెళ్ళేదే సాహిత్యం. ఓకే. సో ఆ విధంగా నేను కవిత్వం రాయాలనుకున్నప్పుడు నేను తీసుకున్నది ఏంటి అంటే అర్థం అవ్వాలి ఫస్ట్. నేను అబ్స్ట్రాక్ట్ కాకుండా అక్కడక్కడ వస్తుంది, ఎంత కాదన్నా వస్తుంది. బట్ నేను చెప్పాలనుకున్నది ఆ చదివే అతను ఆ వాక్యం చదువుతున్నప్పుడు అతను స్పష్టంగా అర్థం కావాలి. నేను చేయగలిగిందల్లా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దాని తాలూకు గాఢతను పెంచాలి, ఓకే, ఆ డెప్త్ని పెంచాలి నేను. సో అలా అనుకున్నప్పుడే అపరాజిత ముందు అపరాజిత రాశాను. ఆ తర్వాత గర్లకంఠుని గానం విను రాశాను. వాటిని అంటే ఇంతకుముందు అన్నారు కవిత్వాలు దేని కోసం రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నామని. ఈ రెండు కవిత్వాలు అంటే ఎవరి కోసం రాశారు? ఈ రెండింటికి చాలా అంటే రెండు ఒకటేసారి విడుదలయ్యాయి. ఒకటే రోజు 2 పుస్తకాలు విడుదల చేశాను. అపరాజిత ఇప్పటి వరకు నేను రాసిన 5 పుస్తకాలు నాకు చాలా సంతృప్తినిచ్చిన పుస్తకం. ఓకే. ఇప్పటికీ ఎవరైనా వచ్చేసి ఒక 5 పుస్తకాలు ముందర పెడితే నా చూపు వెళ్ళేది అపరాజిత వైపే. ఎందుకు అంటే ఇది నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ముఖ్యంగా మహిళల్ని నాకు అర్థం చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పుస్తకం. అంటే ఫెమినిజం అని అనలేను, నేను ఫెమినిస్ట్ని అవన్నీ కాదు. నాకు అంటే ఎవరో అడిగారు, లైక్ ఇట్లా రీసెంట్లీ మన బుక్ ఫేర్లో కూడా వచ్చినప్పుడు అపరాజిత అనే పుస్తకం చూసి ఒక 2 కవితలు చదివి మీరు ఫెమినిస్టా అంటే, ఫెమినిస్టో కాదో ఆ నిర్వచనాలు నాకు తెలియదండి. ఒకవేళ అదొక నిర్వచనం అంటూ ఉంటే మా అమ్మ గురించి మాట్లాడడానికి నేను ఫెమినిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ పేర్లు ఏవి అవసరం లేదు. మా అమ్మ గురించి నేను మాట్లాడొచ్చు, నేను ఓపెన్గా మాట్లాడుతూ దాన్ని ఏ వాదానికి దేనికి నేను బైండ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు నా చుట్టూ జరిగాయి, ముఖ్యంగా లాక్డౌన్కి కొంచెం ముందు, లాక్డౌన్ తర్వాత కూడా. అప్పుడు మనకు స్త్రీల సమస్యలు అనగానే మనకు స్టాండర్డ్గా ఒక 4-5 రాసుకుంటాం. ప్రతిసారి వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది మనకు చాలా వరకు స్త్రీవాద సాహిత్యం అంతానే. కొంతమంది ఇప్పుడు మన గీతాంజలి గారి హస్బెండ్ స్టిచ్టోమా కానీ, సత్యవతి గారి కథలు నాకు స్త్రీవాద సాహిత్యాన్ని మరో కోణంలో చూపించింది సత్యవతి గారు. అయితే నాకేమనిపించిందంటే నా చుట్టూ ఉన్నవి చూస్తున్నప్పుడు ఎందుకు మనం ఎప్పుడు ఒక 4-5 ఇంటి గురించే మాట్లాడుతుంటాం, మన కళ్ళ ముందులో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటి అంటే ఆ విక్టిమ్గా వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇది పెద్ద విషయం కాదులే, లేదంటే నేను మాట్లాడితే ఏమంటారో, పోనీ నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారా అసలు, ఈ డైలమాలో వాళ్ళు సైలెంట్గా ఉండడం నేను చూశాను. ఓకే. సో నాకు అనిపించింది లేదు ఈ మిగతా అన్ని విషయాల గురించి, ఈ 4-5 విషయాల గురించి అందరూ రాస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇవి కాకుండా మన కళ్ళ ముందు, మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్షిప్ సర్కిల్లో జరుగుతున్నవి చాలా ఉన్నాయి. వీటి గురించి మనం మాట్లాడదాము. ఇది లైక్ ఏంటి అంటే ఇక్కడ నేను ఉండకూడదు, రచయితగా నేను అసలు కనిపించకూడదు. ఇందులోని ప్రతి కవిత ఒక స్త్రీ మాట్లాడుతుంటే అంటే పాఠకుడు వింటున్నట్టు ఉండాలి. నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ పుస్తకం చదివాక ఈ పుస్తకాన్ని మర్చిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఆ క్వాలిటీ, ఒక మీ మదరో లేదంటే సిస్టరో, మీ వైఫో, మీ డాటరో, ఎవరో మీ ఫ్రెండో, ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం మీకు చెప్పాలి అనుకున్నప్పుడు మీరు వినగలిగే పొజిషన్లో ఉండాలి, జడ్జ్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, విన్నాకే వినానండి. మొదలు పెట్టగానే ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేయడమో లేదంటే ఒక నెగ్లిజెన్స్ నోట్ ఇచ్చేయడమో లాంటిది కాకుండా, సో నేను ఆ క్వాలిటీ ఒక్కరికి, ఒక 100 మంది చదివితే ఒక్కరికైనా క్వాలిటీ అబ్బితే బాగుంటుందని చెప్పేసి ఇందులోని 40 కవితల్లో కూడా 40 మంది స్త్రీలు వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎవరు నోటీస్ చేసిన నెగ్లిజిబుల్ అనుకున్న ఇష్యూస్ని వాళ్ళు మాట్లాడుతుంటే పాఠకుడిగా మనం వినాలి. సో ఆ ఉద్దేశంతో రాశాను. కాకపోతే రాశాక నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు నేను రాశాక ఈ పుస్తకం బయటకు వెళ్తే ఏమంటారు, ఇవి మేమే పట్టించుకోం కదా నీకెందుకు అని మళ్ళీ కొంతమంది అంటారు. చలంగారి ఆత్మకథ చదువుతున్నప్పుడు, చలంగారి ఆత్మకథలో ఆయన యవన దశలో ఉన్నప్పుడు వాళ్ళ సోదరు అనుకుంటారు, సిస్టర్,
ఆవిడకి ఒక రకంగా ఒక సహాయం చేద్దామని చెప్పి వస్తారు. తర్వాత ఆవిడ దగ్గర నుంచి రిప్లై తర్వాత మాట ఎలా వస్తుందంటే, ఇతని వల్ల నా జీవితం పాడైపోయేది. ఇతను చెప్పిన మాటలు ఇనుంటే స్ఫూర్తి అదంతా తీసుకొని ఉంటే అని. చలం గారు అప్పుడు కొంచెం అరే ఏంటి నేను ఎవరి కోసం అయితే చేశానో వాళ్ళే రిటర్న్ తిరిగారేంటి అని ఒకటి వచ్చిందంటారు. ఓకే. బట్ నాకు ఈ విషయంలో అలా అనిపించలేదు. నమ్మకం ఉంది ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పి. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి ఏం చేశానంటే, నేను ఇది ఎవరి కోసం రాశాను అంటే, ముఖ్యంగా ఎవరి గురించి రాశాను అన్నప్పుడు, ఇప్పుడు మన చుట్టూ ఉన్న స్త్రీలందరి గురించి రాశాను. ఎవరి కోసం రాశానంటే ప్రతి ఒక్క అబ్బాయి చదవాలని రాశాను. ఇందులో అమ్మాయిల గురించి అమ్మాయిలు చదవాల్సిన ఉన్నాయి, అవి కూడా చాలా ఉన్నాయి. సో ఇలా అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక 5 మంది స్త్రీలను ఎంపిక చేసుకున్నాను. 5గురు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉండాలి. ఒక రైటర్, ఒకరు డాక్టర్, ఒకరు లాయర్, ఒకరు హౌస్ వైఫ్, ఒకరు టీచర్. 5గురికి నేను డమ్మీ కాపీస్ పంపాను. మీ 5గురు చదవండి, మీ అభిప్రాయాన్ని నాకు ఒక 4 మాటల్లో పంపండి అన్నాను. నేను మెంటల్ గా అనుకున్నది ఏంటి అంటే, ఈ 5గురు దగ్గర నుంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి నెగిటివ్ వచ్చినా పుస్తకం బయటికి వెళ్ళదు. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినాను. వాళ్ళకి చెప్పలేదు అది. లక్కీగా 5గురు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నా ఏ పుస్తకానికి ముందు మాటలు ఉండవు. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, ఈ 5 మంది అభిప్రాయాలే నా పుస్తకానికి ముందు మాటలు అని చెప్పి, ఆ 5గురు అభిప్రాయాలు నేను నా పుస్తకానికి ముందు మాటలుగా వేశాను అనమాట. అది అపరాజిత తాలూకు కథ. ఓకే. ముందు మాట ఎందుకు వేయించారు మిగతా పుస్తకాలకి అంటే మామూలుగా? ఏమండి అంటే నాకు అది సమాధానం లేదు నాకు దానికైతే. అంటే నేను ముందు మాటలు ఎప్పుడన్నా ఏ పుస్తకం తీసుకున్నా పుస్తకం అంతా చదివాక ఆ తర్వాత ముందు మాట చదువుతాను నేను. ఓకే. కొన్ని పుస్తకాలకి ఏంటంటే ముందు మాటలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. లేదంటే ఏమో తెలియదు. అంటే పుస్తకం ముందు మాట నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చలం గారి యోగ్యతా పత్రము, మహాప్రస్థానం ఎంత గొప్పదో యోగ్యతా పత్రం కూడా అంతే గొప్పది. ఓకే. నేను ముందు మాటలకి నేను అగెనిస్ట్ కాదు. బట్ నా పుస్తకానికి ఎందుకో అవసరం లేదు, పర్లేదు ప్రస్తుతానికి అని చెప్పి రాయించలేదు. ఇంకా మీ వైతరిని ఒడిన నృకేసరి 2 కూడా కథలు. నృకేసరి మాత్రం నోవెల్. నృకేసరి నవల. అంటే నోవెల్ రాయడానికి చాలా టైం పట్టుద్ది, ఇయర్స్ టైం పట్టుద్ది అని చాలా కష్టపడాలని కూడా అంటారు. సో నృకేసరి జర్నీ గురించి అంటే ఎంత టైం పట్టింది, దాని థీమ్ ఏంటి, దాన్ని రాసేటప్పుడు మీ ఫీలింగ్స్ అంటే ఏ కాంటెస్ట్ లో రాశారు దాని గురించి? అంటే ముందుగా అంటే ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే తప్పకుండా. ఎందుకు అంటే ఈ 2 ముడిపడున్న ఏమంటారు సర్కిల్ అనమాట అది. యాక్చువల్లీ నేను 2022లో వైతరిని ఒడ్డున కథలు అంటే కోకు గారి ఒక రాక్షస కృత్యాలు అనే కథ చదివినప్పుడు నాకు ఆ శిల్పం నచ్చింది. అది చాలా నార్మల్ కథ, ఒక 4 పేజీల కథ. చదివినప్పుడు ఇప్పుడు మనసు నేసిన కథలు రాసాము. తర్వాత ఈ రెండింటికి కూడా మళ్ళీ సబ్జెక్ట్స్ వేరే మార్చుకున్నాము. సరే బాగుంది, అంత బాగానే ఉంది. ఈసారి మళ్ళీ కొత్తగా ఒక పుస్తకం నుంచి పుస్తకానికి ఎంచుకునే వస్తువులోను, లేదంటే చెప్పాలనుకున్న శిల్పం వ్యక్తీకరణల్లోనూ ఎక్కడో దగ్గర నన్ను మెరుగుపరచుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈ 2 ఆలోచనలు ఒకటేసారి వచ్చాయి. ముందు వైతరిని ఒడిన దగ్గరకు వచ్చేసి నేను ఏం చేశానంటే, ఆ కోకు గారి రాక్షస కృత్యాలు చదివాక ఈ శిల్పంలో మనం ఎందుకు కథలు చెప్పకూడదు అనుకొని నేను నా ఫ్రెండ్ రాహుల్ అని ఉంటాడు, తనే మొత్తం 5 పుస్తకాలకి కవర్ వేసేసింది. సో తను బొమ్మలు వేస్తుంటే నేను రాయడం, నేను రాస్తుంటే వాటికి తను బొమ్మలు వేయడం, ఇలా జరుగుతుంటుంది. సో వైతరిని ఒడిన కథలు వచ్చేసి నేను ముందో కథ రాశాను, తనకు వినిపించాను. తను విని కొంచెం చాలా బాగుందిరా అన్నాడు. సరే అని చెప్పి 2వ కథ 3వ కథ రాశాక, నువ్వు గమనించవలేదు 3 కథల్లో మరణం ఉంది అన్నాడు. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. ఒక 3-4 కథలు రాసేదాకా కూడా ప్రతి కథలోనూ డెత్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్న విషయం నాకు తెలియదు, మా ఫ్రెండ్ చెప్పేదాకా. సో అప్పుడు ఈ వైతరిని ఒడిన రాస్తున్నప్పుడే ఇది కూడా ప్యారలల్ గా ఈ థాట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం రాయాలి, ఇది రాస్తున్నప్పుడు సడన్ గా ప్యారలల్ థాట్స్ అనేవి రన్ అవుతుంటాయి కదా. నృకేసరి అనే ఆలోచన కూడా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ ఇది అయిపోయాక ఇది చూద్దాం. కాకపోతే మర్చిపోయే అలవాటు బాగా ఉండడంతో నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్ కూర్చోబెట్టి మొత్తం నృకేసరి అంటే ఏంటి, ఒక మైథాలజికల్ ఫిక్షన్ రాద్దాం మనము అని చెప్పేసి ఈ నృకేసరి మొత్తం కాన్సెప్ట్ అంతా పెట్టుకొని అదే సైడ్ పెట్టేసి వైతరిని కంప్లీట్ చేసేసాను. వైతరిని విడుదలయ్యాక ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వైతరిని విడుదలైన తర్వాత నేను ఎవరికి తెలియదు. లిటరల్లీ ప్రతి సంవత్సరం నేను బుక్ ఫేర్కి వచ్చేది. నా పుస్తకాలు ఉన్న షాప్ ముందే నేను నిలబడేది, ఒక కస్టమర్ లాగా నిలబడేది. వేరే వాళ్ళు ఈ అపరాజిత కానివ్వండి, గర్లకంఠుడు, మనసు నేసిన కథలు నేను అలా చూస్తూ నిలబడేవాడిని. వాళ్ళకి తెలియదు నేనని చెప్పేసి చూస్తూ సంతోషపడి వెళ్ళిపోయేది. వైతరిని వచ్చాక పీపుల్ ఆ కథల్ని చాలా ఓన్ చేసుకున్న విధానం చూశాక నాకు లిటరల్లీ వాళ్ళు కలవాలన్నారు, చాలా మంది కలవాలన్నప్పుడు ఇంకా సరే అని చెప్పి అప్పుడు బయటకు వచ్చేసి బుక్ ఫేర్లో కలిసాక అప్పుడు అందరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నెక్స్ట్ పుస్తకం ఏంటి.
చాలా ప్రెషర్ పడింది ఆ టైంలో నాకు. ఓకే. నేను అప్పటికే నృకేసరి రాయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. వీళ్ళందరూ అడుగుతున్నప్పుడు నేను ఇంటికి వచ్చాక ఒకసారి చూసుకుంటే ఆ స్పాన్ చూసుకుంటే అది ఒక 600 పేజీల నవలగా వస్తుంది దాదాపు. ఓకే. చాలా పెద్ద నవలగా వస్తుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. హ్మ్. నాకు చిన్నప్పుడు బాపు గారి భాగవతం బాపు రమణ గారి భాగవతం సీరియల్ నాకు చాలా ఇష్టం. ఆ సమయంలో నాకు అంటే సండే పూట స్పెషల్ క్లాస్‌లు ఎగ్గొట్టి మరీ చూసి లేట్‌గా వెళ్ళి బాగా చాలా సార్లు తన్నులు తిన్న సందర్భాలున్నాయి. కేవలం భాగవతం కోసం. 9:30కి వస్తుంది. ఓకే. 9కి పంచతంత్రం, 9:30కి భాగవతం చూసి 9:30కి నా స్పెషల్ క్లాస్. నేను 10కి వెళ్ళేది. ఇది అయిపోయాక వెళ్ళేది. ప్రతి వారం ఒకటే రీజన్ చెప్పి తన్నులు తినేదన్నమాట అప్పట్లో నేను. సో అప్పుడు నాకు ఊహించడానికి ఇంత బాగా ఊహించొచ్చా, మేకింగ్ ఇంత బాగా చేయొచ్చా భాగవతం కానీ స్టోరీ టెల్లింగ్ ఇంత బాగుంటుందా అని చెప్పి రమణ గారి డైలాగులు కానివ్వండి అవి అప్పుడు నేను మైండ్లో ఉంది. నృకేసర్ ఎప్పుడైతే అనుకున్నానో ఒక మైథలాజికల్ ఫిక్షన్ రాద్దాం ఈసారి అనుకున్నప్పుడు సరే భాగవతం నాకు చాలా ఇష్టం కదా, భాగవతాన్ని ప్రస్తుతం 2024కి జత చేసి ఇక్కడి సందర్భాలకి ఇక్కడ జరుగుతున్నట్టు మనకు తెలియదు, మన చుట్టుపక్కలే ఎక్కడో చోట జరుగుతుండొచ్చు ఇది కూడా అని చెప్పి ఇలా రాస్తే ఎలా ఉంటుంది. కొంచెం అంటే మైథలాజికల్ ఫిక్షన్ అన్నప్పుడే మనకు చాలా చాలా పెద్ద క్యాన్వాస్ వస్తుంది. మనకు చాలా ఏమంటారు క్యారెక్టర్ ఆర్క్స్కి కానివ్వండి, లేదంటే సెటప్ అండ్ పే ఆఫ్స్కి కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్కి కానివ్వండి, ఎలివేషన్స్కి కానివ్వండి, కావాల్సినంత స్పేస్ ఉంటుంది మనకి. అంటే నేను కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే చెప్పకుండా ఒక వ్యక్తి ఆ పుస్తకం తీసుకుంటే ఈ పుస్తకం వరకే, అన్ని పుస్తకాలు అన్నాను మళ్ళీ, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క తరహా వ్యక్తీకరణ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఈ పుస్తకానికి నేను ఎంచుకున్నది ఏంటి అంటే ఒక వ్యక్తి నృకేసర్ అనే పుస్తకం తీసుకున్నప్పుడు అది చదవడానికి ఒక 5 గంటల సమయం పడితే ఒక 5 గంటలు తను ఒక మంచి సినిమా చూస్తున్న అనుభూతి కలగాలి అని చెప్పి అనుకున్నాను. సో దీనికి విజువల్ నరేషన్ రాద్దాం. రెగ్యులర్ లైక్ నెరేటివ్ పర్స్పెక్టివ్స్ ఇట్లా అని కాకుండా విజువల్ నరేషన్ ఒక 4 లైన్స్ తర్వాత చూడడం మొదలు పెట్టాలి పాఠకులు. సో అలా తీసుకొని 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది. 600 పేజీలు కాబట్టి 600 పైనే వస్తుంది కాబట్టి 2 భాగాలుగా చేసి నృకేసరి కథన ప్రస్థం, నృకేసరి కలహ ప్రస్థం అని చెప్పి 2 భాగాలుగా చేశాను. ప్రస్తుతం నృకేసరి కథన ప్రస్థం విడుదలైంది. చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది. ముఖ్యంగా నేను అంటే మనకి బుక్స్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి మన దగ్గర తక్కువ, అంటే పోరాడారు, ఇలా యుద్ధం జరిగింది, ఇలా ఇక్కడ వరకే ఉంటుంది తప్పించి ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ ఆ పంచ్ తో సహా ఆ ఎమోషన్స్, ఆ రియాక్షన్స్ మీకు ఒక విజువల్ గా ఒక ఫైట్ చూసిన ఫీలింగ్ కలిగితే అలా రాస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్రయత్నించాను ఇందులో. అవి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పాఠకులు. సో మొత్తం మీ రచనలకు కానీ ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? అది ఏంటంటే రీసెంట్లీ బుక్ ఫేర్ లో కూడా మీకు చెప్పింది. లైక్ ఏంటి అంటే అపరాజితకి చెప్పిన బెస్ట్ వర్క్ అపరాజితకి చెన్నై నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, నేను అపరాజిత చదువుతున్నంతసేపు నాకు మా వైఫ్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, మా డాటర్ కానివ్వండి వీళ్ళే కనిపించారు. అపరాజిత చదివిన తర్వాత నేను వాళ్ళని చూసే ఏమంటారు ఆ పర్స్పెక్టివ్ మారిపోయింది నాకు. వీలుంటే ఇవి నాకు తెలిసిన పిల్లలందరితో కూడా చదివిస్తాను ఇందులోని కొన్ని మాటల్ని. ఎవరైనా పెద్దవాళ్ళు చదివి ఇందులోని కొన్ని మాటల్ని చిన్నపిల్లలకి ఒక నోట్బుక్ లో టెక్స్ట్ బుక్ లో పెట్టిస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు లిటరలీ కళలో వాటర్ వచ్చాయి అనమాట. అండ్ ఇంకా వైతర్నికి నృకేసరికి నాకు నృకేసరి మెయిన్ గా వచ్చేసి అందరూ ఇంకా మూవీ సో అలాంటివి ఉన్నాయి కాంప్లిమెంట్స్. అండ్ మీరు ఐటీ ఎంప్లాయ్ కూడా. అవును. సో అటు జాబ్ చేస్తూ ఇటు రచనల్ని అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? దీనికి సమాధానంగానే నాకు నేను చెప్పుకున్నదే మనసునేసిన కథలో ఒక కథ ఉంటుంది, బతుకు చిట్కాను కథ ఉంటుంది. ఓకే. నేను 2014-15 ఆ సమయంలో ఈ ఏమంటారు జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు నాకు ఇది రాయడం నాకు చాలా ఇష్టం. అంటే నేను రాసే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తుంటాను ఎప్పుడైనా సరే. సో రాసే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే ఇటే వెళ్ళిపోదామా, ఒక చిన్నది ఉంటుంది అలా లాగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే నేనే మొదట బయటకు వచ్చి చదువుకొని ఒక ఉద్యోగం చేయాలని మా ఇంట్లో వాళ్ళు చాలా ఆశపడ్డారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో దానికి నేను విలువ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని ఇంకా రిలేటివ్స్ మన శ్రేయోభిలాషులు అందరు చెప్పింది ఏంటంటే ఉద్యోగం తెచ్చుకొని నీ ఇష్టం వచ్చింది చేయను. సో ఉద్యోగం తెచ్చుకొని నీ ఇష్టం వచ్చింది చేయనప్పుడు సరే నేను కూడా నమ్మేశాను. ఒక 1 year కష్టపడితే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 6 monthsకి నాకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగం వచ్చాక ఉద్యోగం మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేము అని చెప్పి ఒక హార్డ్ రియాలిటీ అర్థమైంది. డైలీ మార్నింగ్ లేవడం, ఒక రొటీన్ లైఫ్ స్టైల్, ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ వచ్చేయడం, ఏదో కొంచెంసేపు టైం దొరికింది ఫోన్ పట్టుకోవడం. అప్పట్లో మామూలుగా ఏదో సినిమా చూసుకుంటూ ఉండేవాడిని.
సో సమ్వేర్ నాలో రైటర్ని నేను మిస్ అయిపోయా ఆ టైంలో. Okay. ఒక 1 year ఏం రాయలేదు, ఏం చదవలేదు, ఏం రాయలేదు. బాధేసింది యాక్చువల్లీ ఒక టైంకి. నేను చాలా లోన్లీ, నా చుట్టూ మనుషులు ఉన్నారు, బట్ నేను కోల్పోయింది ఎవరిని అంటే నన్నే. ఒక కైండ్ ఆఫ్ ఒంటరితనం ఏర్పడింది నాలో నాకు. ఒకసారి ఇంక ఇంటికి ఫోన్ చేసి, ఉద్యోగం వచ్చాక ఏమైనా చేయొచ్చన్నారు, ఉద్యోగం వచ్చాక ఉద్యోగం మాత్రమే చేయగలను అర్థమైంది, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అన్నప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒకరోజు ఒక 2 days ఆఫీస్కి వెళ్ళకుండా రూమ్లోనే కూర్చొని ఆలోచించాను. ఒక చిన్న అప్పుడే మనసు నేసిన కథలు, ఫస్ట్ మనసు నేసిన కథలో పుట్టింది ఉతకరాని బతుకులు అనే కథ, ఆ తర్వాత బతుకు చిట్కా. అప్పటికి ఇంకా ఆలోచనలు మాత్రమే ఉన్నాయి లోపల. రాయాలన్నది కానీ సమయము ఇవేవి లేవని ఒక మెంటల్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఒక డేలో 24 గంటలు ఉంటే నేను నా కోసం ఎంత టైం స్పెండ్ చేసుకుంటున్నా అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఆ క్వశ్చన్ వచ్చాక నేను ఆఫీస్కి ఎంత టైము, మామూలుగా మిగతా అన్ని పనులకి ఎంత టైం, అంత నిద్రకి ఎంత టైం అని వేసుకున్న తర్వాత నాకు రామారమి ఒక 4 గంటలు మిగిలింది. నేను ఏం చేస్తున్నా అన్నప్పుడు ఏం చేయట్లేదు, ఆ 4 గంటలు జస్ట్ టైం పాస్ చేస్తున్నా. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనకు టైం లేదని మనం చెప్పుకుంటాం కానీ టైం చాలా ఉంటుంది ఒక డేలో. సో అప్పుడు నేను ఒక తంబు రూల్ పెట్టుకున్నా. అప్పుడు ఏంటి అంటే, ఒక రోజులో 23 గంటల 30 నిమిషాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి కోసం, పనుల కోసం, ప్రపంచం కోసం బతుకు. ఒక 30 నిమిషాలు నీకు నచ్చిన పని మాత్రమే చెయ్యి. నాకు నేను చెప్పుకున్న మాట అది. అప్పుడు నాకు కేవలం నిద్రపోవాలంటే కేవలం నిద్రపోతాను, లేదంటే చదవాలని ఉందా పుస్తకం చదువుతాను, లేదంటే ఏదైనా బొమ్మ గీయాలని ఉందా బొమ్మ గీస్తాను, ఏం చేయాలని లేదు, ఖాళీ కూర్చోవాలని ఉంది. కానీ ఇప్పుడు రేపు పొద్దున వచ్చేయి, నేను నీ కోసం ఒక 30 minutes స్పెండ్ చేసుకున్నావా, ఏం చేసావంటే నేను చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి అని అనుకున్నాను. సో అలా ఆ 30 minutesకి నేను ఫస్ట్ తీసుకున్నది చదవడం. ఆ 30 minutesే పోను అనవసరమైన పనులన్నింటిని తగ్గించుకుంటూ అది 1-2 గంటలుగా మారి, ఒక రోజుకి ఒక 2 గంటలు చదవడము, రాయడము, నాకు నేను ఒక టైంని క్రియేట్ చేసుకోగలను. ఇప్పటికీ నేను అందులో బతుకు చిట్కాలో చివరి మాట ఉంటుందన్నమాట. అది కొంతమందిని ఏమంటారు చాలా ఇన్స్పైర్ చేసింది. వాళ్ళు కూడా మా కోసం మేము ఎందుకు ఒక అర్ధగంట కూడా బతకలేము ఒక రోజులో అని చెప్పి వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్. సో అలా ప్రస్తుతం జాబ్ ఉంటుంది. జాబ్ అయిపోయాక నాకు ఉన్న మిగిలిన టైంలో నా కోసం నేను ఒక కనీసం 1 or 2 hours నేను స్పెండ్ చేయాలి. ఓకే, అలా వచ్చింది ఇవన్నీ. మీరు ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నారు 6000 బుక్స్ తో అని చెప్పేసి విన్నాం. ఏంటి ఆ స్టోరీ గురించి చెప్తారా? అంటే నాకు పుస్తకం అనేది చాలా పర్సనల్ అండి. అంటే నాకు ఇప్పటికీ తిట్లు అయితే చాలా పడుతుంటాయి నాకు. అంటే సంపాదించిన దానిలో సగం పుస్తకాలకే పెడుతున్నావు ఏంట్రా అని చెప్పేసి ఉంటుంది. అంటే నాకేంటి అంటే, ఒక మంచి పుస్తకం అంటే కాదు కానీ ఒక పుస్తకం నాకు బాగా నచ్చింది అనుకోండి, ఆ పుస్తకం నాకు ఎవరికి ఇవ్వాలనిపించదు. అది నాది అనే ఒక తెలీదు, అంటే నాకు అనిపిస్తుంది. అందరికీ అలా అని కాదు, కొంతమంది చదివేశాక ఆ పుస్తకంలోని ఉన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి ఆ పుస్తకంలో నాకు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. నాకు అట్లా కాదు, నాకు కొంచెం పర్సనల్గా తీసుకుంటాను. నాకు నా వరకు అది ఒక పర్సనల్ థింగ్. ఒక చిన్నపిల్లవాడికి వాడి బొమ్మ వాడు ఆడుకున్నాడు, తర్వాత వేరే కొత్త బొమ్మలు వచ్చినాయి, బట్ వాడు పాత బొమ్మ ఇవ్వడు, ఆ పాత బొమ్మ వాందే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నా వరకు పుస్తకాలు అలాంటివి. ఓకే. సో ఇంకొక కారణం వచ్చేసి ఏంటి అంటే, ఇదొక కారణం. ఇంకొక కారణం వచ్చేసి ఏంటి అంటే, చాలా సార్లు మనకు ఇది మంచి పుస్తకం తెలుస్తుంది, కానీ ఇప్పుడు చదవనులే అని పక్కకు పెట్టేస్తాం. డబ్బులు లేకనో, లేదంటే సమయం లేదనో. తర్వాత ఒక 1 year 2 years తర్వాత మన దగ్గర కావాల్సినంత డబ్బులు ఉంటాయి, కావాల్సినంత సమయం ఉంటుంది, కానీ ఆ పుస్తకం మీకు దొరకదు. ఎందుకంటే మనకు పుస్తకాలు రీప్రింట్ అనేది చాలా తక్కువ. నేను ఒకప్పుడు బుక్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది, తర్వాత తీసుకున్నాను అని పక్కకు పెట్టి ఇంకా మళ్ళీ ఇప్పటివరకు నేను వెతుకుతున్న పుస్తకాలు ఉన్నాయి. సో ఈ రెండింటి మీద నాకు పుస్తకం నచ్చిందా, ఇది నేను చదవాలి అనుకున్నాను, అది తెచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. అది ఇప్పుడు చదువుతానా, రేపు చదువుతానా, ఎల్లుండి చదువుతానా, వచ్చే సంవత్సరం చదువుతానా పక్కన పెట్టాను. అంటే మా ఇంట్లో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను సరదాగా, మా అమ్మ ఒకరోజు అండి, ఎందుకు ఇంత రూమ్ అంతా పుస్తకాలే ఉంటే ఇంకొన్ని పెరిగితే నువ్వు బయటికి వెళ్ళి పుస్తకాలు మాత్రమే ఇంట్లో ఉంటారా, సరదాగా జోక్గా మాట్లాడినప్పుడు నేను అన్నాను అనమాట. ప్రతి నెల నా జీతంలో పిఎఫ్ అని నేను పక్కకు పెడుతుంటాను. ఎందుకు అంటే, నాకు ఒక జాబ్ రిటైర్మెంట్ తర్వాత నాకు హోల్సమ్గా వస్తాయి, అప్పుడు నాకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. అది ఫినాన్స్ పరంగా. నేను మానసికంగా ఒక టైంకి నేను పని చేయని రోజు రావచ్చు, బట్ నాకు అప్పుడు టైంపాస్ ఎలా చేయాలో తెలియదు. సో అప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉండొచ్చు, కావాల్సినంత టైం ఉండొచ్చు, కానీ నేను చదవాలనుకున్న పుస్తకాలు అప్పుడు దొరుకుతాయో లేదో నాకు నమ్మకం తక్కువ. సో ప్రతి నెల ఆఫీస్లో పిఎఫ్ అయితే ఎలా పక్కకు పెడుతున్నారో, నేను ప్రతి నెల పుస్తకాలను అలా కొన్ని పక్కకు పెడుతున్నాను. ఇవి నా రిటైర్మెంట్ కోసం నేను దాచిపెట్టుకుంటున్నాను అని చెప్తూ ఉంటాను అనమాట. సో అలా ఒక 6,000 ప్లస్ ఉంటాయి. ఒక కంప్లీట్లో ఒక రూమ్ మొత్తం ఒక లైబ్రరీగా డెడికేట్ చేసుకున్నాను. ఆ రూమ్ నాకు చాలా పర్సనల్. అలాగే ఇప్పుడు అప్కమింగ్ ఆథర్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే
రైటింగ్స్ నే తమ కెరీర్ గా తీసేసుకోవాలా అంటే అమౌంట్ డబ్బు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు లేదు ఏదైనా జాబ్ చేసుకుంటూ దీన్ని ఒక ప్యాషన్ గా పెట్టుకోవాలన్న ఒక సందేహం అయితే చాలా ఉంటుంది. సో మీరు ఏ విధంగా చూస్తారు అంటే రైటింగ్స్ ని కెరీర్ గా ఎంచుకుంటే ఓకేనా? అంటే ఇది సబ్జెక్టివ్. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అండి. అంటే ఇప్పుడు మూవీ మేకింగ్ దగ్గరకొచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ మీకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. హ్మ్. బుక్స్ పరంగా వచ్చేసైతే కంప్లీట్‌లీ బుక్స్‌నే కెరీర్‌గా తీసుకొనైతే మనం కొద్దిగా కష్టం. ప్రెజెంట్ ఉన్న అంటే ప్రస్తుతం బయటున్న ఇన్‌ఫ్లేషన్ పరంగా కానివ్వండి, అవును. నిత్యావసరాలు, హ్మ్. ఈ హ్మ్. జీవితం ఇదంతా మనుగడ ఇవన్నీ చూసుకున్నప్పుడు కేవలం పుస్తకాల మీద వచ్చే డబ్బులతోని మనం బ్రతకడం అనేది కొద్దిగా కష్టమే. ఓకే. ఇదే ప్రశ్న నాకు గూడా చాలా సార్లొచ్చింది. అంటే నేను మొదట్లో అలా గాల్లో మేడలు కడుతూ కంప్లీట్‌గా ఎళ్ళిపోదాం అట్లా అనుకున్నాను. తర్వాత నాకు గ్రౌండ్ రియాలిటీ అర్థమైన రియాలిటీ. తర్వాత నేను పెట్టుకున్నది ఏంటి అంటే, హ్మ్. ఏమంటారు మన అదే ఎప్పుడు చెప్పేది అదేంటంటే, అన్నం కోసం ఉద్యోగం, ఆనందం కోసం అక్షరం అని అవును. చెప్తుంటాననమాట. ఓకే. సో, అది పర్స్పెక్టివ్ ఒక్కొక్కరికి. కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు కంప్లీట్‌లీ మూవీ రైటింగ్‌లోకెళ్ళిపోయారు. దే ఆర్ హ్మ్. వెల్ సెటిల్డ్ అంటే లైక్ ప్రాపర్‌గా వాళ్ళకు బ్రతకడానికి కావాల్సినంత అమౌంట్ వస్తుంది. ఇంకొందరు చాలా మంచి పొజిషన్‌లోకెళ్లారు. అది ఒక్కొక్కరి పర్స్పెక్టివ్. కొంతమంది రిస్క్ తీసుకుంటారు. సో, పర్స్పెక్టివ్ అండి అంతే అది. ఓకే. ఫ్రెండ్స్ ఎళ్లారు అని చెప్తున్నారు మూవీస్‌లోకి. మీరు మరెందుకు ఎళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? స్క్రిప్ట్ రైటింగ్ అలాంటి అంటే వాటిని? ప్రస్తుతానికైతే సపోర్ట్ ఇస్తాను. హ్మ్. లైక్ నేను మోర్ ఓవర్ నా పుస్తకాలు చదివిన వాళ్ళకైనా, కథలు చదివిన వాళ్ళకన్నా అర్థమవుతుంది. నేను క్యారెక్టర్ ఆర్క్స్‌కి తర్వాత ఈ సెటప్ అండ్ పే ఆఫ్స్, స్క్రీన్ ప్లే హ్మ్. ఇవి కొంచెం చూసుకుంటానన్నమాట. ఈవెన్ దో అదొక బుక్ రైటింగ్ అయినా సరే, హ్మ్. నేను దాన్ని ఒక మూవీ పర్స్పెక్టివ్‌లోనే చూస్తూ రాస్తాను చాలా హ్మ్. వరకి. నేను నేను రాస్తున్న ప్రతిసారి నాకొక విత్ మ్యూజిక్, విత్ విజువల్‌తో రాసుకుంటాను నేను. ఒక కథ రాసినా, ఇది రాసిన నవలైనా ఏదైనా. ఓకే. సో, ఫ్రెండ్స్ అది చదివినప్పుడు అడిగారు కొంతమంది. బట్ నేను కంప్లీట్‌లీ మూవీ మేకింగ్ అన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఇంకా నేను రెడీ కాలేదు. ఇంకా హ్మ్. లిటరల్లీ చెప్పాలంటే ఆ క్రాఫ్ట్‌లో ఇంకా నేను ఇంకా బాగా నేర్చుకోవాల్సిందుంది అనిపించింది. సో, ఓకే. ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్స్ రాస్తుంటారు. కొన్ని అరే! ఈ క్యారెక్టర్ ఆర్క్ బానే ఉందా? ఈ డైలాగ్ వర్షన్ ఏమన్నా మనం మోడిఫై చేయవచ్చా? ఈ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం టైట్ చేయొచ్చా మనం ఎక్కడన్నా? కొంచెం క్రిస్పీగా మార్చొచ్చా? కొంచెం స్పీడ్‌గా అంటే సో, అలా సపోర్ట్ చేస్తుంటాను ప్రెజెంట్‌లీ అయితే. ఓకే. ఇన్ ఫ్యూచర్ చెప్పలేం. సాంగ్స్ అయితే సినిమాలకు రాస్తారు. సాంగ్స్ రాశాను. ఈ ఇయరే మనకు 'మ్యూజిక్ షాప్ మూర్తి' అని చెప్పి అజయ్ ఘోష్ గారు, చాందిని చౌదరి, భానుచందర్ హ్మ్. గారు వీళ్ళు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఒక చిత్రం విడుదలైంది. అందులో దాదాపు 4 పాటలు రాశాను. హ్మ్. ఇప్పుడు 'లగ్గం టైమ్' అని చెప్పి ఇంకొక మూవీ వస్తుంది. ప్రజోత్ గారు డైరెక్టర్. దానికి ఈ మా ఫ్రెండ్ పవన్ తన మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. సో, తన మ్యూజిక్ నేను 'లగ్గం టైమ్‌కి' కంప్లీట్‌లీ నేనే సింగిల్ కార్డ్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈ మీ రైటింగ్స్‌ను మీవన్నిటిని కూడా చూసి అంటే మామూలుగా ఇప్పుడు బయట వాళ్ళు సపోర్ట్ చేయకుండా పేరెంట్స్ సపోర్ట్‌ని ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. సో, మీ పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అయిపోయారు? ఈ జర్నీ వైపు వెళ్తున్నారు గదా! మళ్ళీ రాస్తున్నారు ఇవన్నీ కూడా. మీ రచనలు చూసి ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? మొదట్లో కొంచెం భయపడ్డారు. అంటే పేరు రాకముందు వరకు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకెలా అంటే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టే అమ్మా, నాన్నల, అన్నయ్య హ్మ్. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్, చాలా ఓకే. బలం. అంటే కళ పరంగాని కాదు. వీడేది తొందరపాటు నిర్ణయం తీసుకోడు అనే ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. హ్మ్. ఏదన్నా ఆలోచిస్తాడు, ఆలోచించే కొద్దిగా దాని లోతుపాతుల్ని చూసే వీడు ముందలకెళ్తాడు అని ఒక నమ్మకం ఉంది. హ్మ్. ఆ నమ్మకం ఉండడంతో వీళ్ళెప్పుడూ నన్ను క్వెషన్ చేయలేదు. హ్మ్. అంటే జనరల్‌గా ఏంటి అంటే, "ఏం చేస్తున్నావు? ఎందుకిది?" ఇలాంటి క్వెషన్‌లన్నీ వస్తున్నప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు నా మీద బాగా నమ్మకం పెట్టుకొని, వీడు చేస్తే బాగా ఆలోచించే చేస్తాడని ఒక సైలెన్స్‌ని మెయింటైన్ చేశారు. ఓకే. ఆ సైలెన్స్ నా మీద ఇంకా రెస్పాన్సిబిలిటీని పెంచింది. హ్మ్. వీళ్ళు నమ్మారు కాబట్టి నేను ఫెయిల్ అవ్వకూడదు. నేను ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు మా అమ్మ, నాన్న అందరూ చూసారు. చాలా హ్మ్. హ్యాపీ అయ్యారు. తెలిసిందే కదా! మన ముందు వాళ్ళు అలాగే ఉంటారు. పక్కకెళ్ళాక వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్‌ని కావాల్సినంత మందితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది నాకు సెపరేట్‌గా తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఓకే. అంటే మన ఇంట్లో కొద్దిగా మనం ఓపెన్‌గా మాట్లాడలేము. ఇలా హ్మ్. ఉంటుంది అవునవును. గదా! ఇప్పటికి గూడా ఇప్పుడు మన మూవీస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు గాని, వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. వాళ్ళేమంటారంటే, "మాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేయాల్సిందేదో నువ్వేదో ఒక దాని కోసం కలలు కంటున్నావు గదా! హ్మ్. చెయ్యి. కాకపోతే మా అమ్మ ప్రత్యేకంగా వచ్చేసి ఆరోగ్యం చూసుకో అంటది. మా నాన్న కెరీర్ గూడా చూసుకో అంటాడు." అండ్ మీరెక్కువగా ఓల్డ్ అంటే ఓల్డ్ రచయితలు వీటికి సంబంధించి ఎక్కువ ఎవరి పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు? అండ్ ఇప్పుడున్న కాంటెంపరరీ రైటర్స్‌లో ఎవరి పుస్తకాలు మీకు బాగా నచ్చాయి? ప్రత్యేకించి అలా పర్టిక్యులర్ రైటర్స్ పర్స్‌పెక్టివ్‌లో అన్నీ నేను ఎప్పుడు చదవనండి. హ్మ్. అంటే కొన్ని కొన్ని పుస్తకాలు అసలు ఆ రచయితలు ఎవరో గూడా మనకు తెలీదు. అంత చాలా ప్రభావం చూపించేవి ఉంటారు. అంటే ఇప్పుడు నా మీద బాగా ప్రభావం చూపించినవైతే ఇప్పుడు 'కొమ్మూరి వేణుగోపాలరావు' గారి 'పెంకుటిల్లు' కానివ్వండి, ఇప్పుడు హ్మ్. 'జీవన సమరం' కానివ్వండి, ఓకే. 'పున్నాగపూలు' జలంధర్ గారు, హ్మ్. జలంధర్ గారి 'పున్నాగపూలు' అనే నవల. లైక్ ఇప్పుడు ప్రెజెంట్‌లీ కాంటెంపరరీకొచ్చేసరికి
చాలా మంది బాగా రాస్తున్నారు. వసుధేంద్ర ఇప్పుడు ట్రాన్స్లేషన్స్లోకి వచ్చేసరికి వసుధేంద్ర గారు అమ్మ అంటే నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టము. అలాగే రాజమాదిరాజు గారు సిరా నాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని నాకు కొంచెం కొత్తగా చూపించింది. కొత్తగా నా ఫ్రెండ్స్ రాస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్ఫూర్తి గారు డిమ్కి కథల కథల సంపుటి రాశారు, చాలా బాగుంటుంది. సుదర్శన్ బాహుదా కానివ్వండి, ఇప్పుడు చరణ్ పరిమి, కేరా బావాచి, సో ఇలా చాలా మంది ఉన్నారు. సో నాకేంటంటే నాకు వీలు దొరికినప్పుడల్లా ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటాను. నా స్పందన వాళ్ళకి చెప్తూ ఉంటాను. వీళ్ళ ద్వారా నేను నేర్చుకునేది కూడా చాలా ఉంది. అండ్ మీరు ఒక 5 బుక్స్ మా ఆడియన్స్ కోసం సజెస్ట్ చేయండి. అంటే 2 పాత కొత్త 2 కలిపి చెప్తాను. పాత కొత్త ఇంతకుముందు చెప్పినట్టే జలంధర్ గారి పున్నాగపూలు, రావుర్ భరద్వాజ్ గారి జీవన సమరం, ఈ 2 మ్యాండేటరీ. సో ప్రస్తుతం అంటే చాలా మంది ఉన్నారు, ఏది ప్రాపర్ గా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మనకి ఏమంటారు, మన నరేష్ కుమార్ సూఫీ గారి మెమోరీస్ ఆఫ్ మంగళపల్లి కథలు అవి బాగున్నాయి. తర్వాత చరణ్ పరిమి బొంబాయి పొట్టేలు అది బాగుంది. గౌస్ గాజుల సంచి కానివ్వండి. సో ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి, చదవచ్చు. ఫైనల్ గా ఈ సాహిత్యం, ఈ రచనలు, ఈ కథలు, పుస్తకాలు వీటన్నిటి గురించి అంటే మీ పర్సెప్షన్ లో ఎటువంటి ఒపీనియన్ ఉంది, మీరేం చెప్తారు వీటి గురించి? నా వరకు ఏంటి అంటే, నా జీవితంలో నాకు చాలా ప్రతి ఒక్కరిలాగే ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి నాకు కొంచెం ప్రశాంతతనిచ్చేది సాహిత్యం. అలాగే ఇంకొక వైపు నాలో కూడా మామూలు మనిషిగా నాలో కూడా చాలా లోపాలు ఉంటాయి. విత్ టైం ఈ రోజు కరెక్ట్ అనిపించింది, రేపు తప్పు అనిపిస్తుంది, మన రేపు తప్పు అనిపించింది, ఎల్లుండి రైట్ అనిపిస్తుంది. సో ఈ కరెక్ట్ అండ్ తప్పు ఇవి అనలైజ్ చేసుకోగలడం, కానీ నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుకోవడానికి, నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి నాకు సాహిత్యం అనేది బాగా ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ పుస్తకం ఓన్లీ నృకేసరి సెకండ్ పార్ట్ అయినా ఇంకేదైనా రాస్తున్నారా? ఈ సంవత్సరం నృకేసరి కలహప్రస్థం, నృకేసరి కలహప్రస్థంతో పాటు ఇంకొక 2 నావెల్స్ ఉన్నాయి. ఈ ఇయర్ కంప్లీట్లీ ఒక 3 నావెల్స్ ఉన్నాయి కంప్లీట్లీ. సో మోస్ట్లీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మోస్ట్లీ అంటే ఒక నావెల్ కి ఎంత టైం తీసుకుంటారు, డ్యూరేషన్ ఎంత వస్తుంది కంప్లీట్ చేయడానికి? అంటే నాది చాలా స్ట్రేంజ్గా ఉంటుందండి, అందరు అంటే ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. బట్ నేనేంటి అంటే అది బ్రెయిన్ రైటింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక కథని నేను పేపర్ మీద పెట్టే ముందు కొన్ని నెలలు, కుదిరితే సంవత్సరాలు కూడా మైండ్ లో ఉంటుంది. నృకేసరి అనేది 2020 నుంచి కంప్లీట్లీ నా బ్రెయిన్ లో రైటింగ్, సీన్స్, క్యారెక్టర్స్, ఏమంటారు ఆ స్క్రీన్ ప్లే అంతా రెడీ అవుతూ కూర్చొని రాసింది 29 రోజులు. లిటరల్లీ చెప్పాలంటే ఈ నవల మొత్తం రాసింది 29 రోజులు. కానీ ఇది ఒక 4 సంవత్సరాలుగా నా మైండ్లో ఉంది. వైతర్ని ఒడ్డున వచ్చేసి 11 కథలు, 11 కథలు రాసింది. ఒక్కో కథ ఒక్కొక్క రోజే, కేవలం ఒకే ఒక కథని నేను 2 రోజులు రాయడం జరిగింది. సో మొత్తం కూర్చొని రాసింది 12 రోజులు ఈ పుస్తకాన్ని. కానీ 9 నెలలు ఆ ప్రతి కథ గురించి నేను ఆలోచిస్తూ, క్యారెక్టర్స్ని చెప్పే విధానాన్ని ఎలా మార్చొచ్చు, చెప్పే విషయం గురించి ఇంకెంత డెప్త్గా చెప్పొచ్చు. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఏవైతే ఇప్పుడు కలహప్రస్థం ఏదైతే ఉందో, కలహప్రస్థం కూడా నాకు దాదాపు 2020 నుంచి దాదాపు 5 ఏళ్ళుగా ఉంది. సో అది కూర్చుంటే నెల రోజు అయిపోవచ్చు, 15 రోజుల్లో కూడా అయిపోవచ్చు. ఆ నెక్స్ట్ రాయబోయే 2 నవలలు కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైటింగ్ అయిపోయింది. సో కూర్చొని రాయడమే మిగిలింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోనమాలి గారు. అండ్ మీ అప్కమింగ్ బుక్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సో తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రెడ్ టీవీ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.